నమస్తే. అవధాని. కాంగ్రెస్ పార్టీ మిత్రులతోటే కాకుండా అంటే ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న పార్టీలతోనే కాకుండా తాను అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా పెత్తనం కోల్పోతోందా? దిస్ ఈజ్ ఏ సీరియస్ క్వశ్చన్. ఎందుకు వస్తుందండి ఇది? నిన్న కర్ణాటకలో జరిగిన డెవలప్మెంట్. కర్ణాటక శాసనసభలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బహిరంగంగా ఒక ప్రకటన చేశారు. 5 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉంటాను, అధిష్టానం నన్ను తప్పించదు. చాలా ఆత్మవిశ్వాసంతో, చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, చాలా ఎక్కువ కాన్ఫిడెన్స్తో ఈ మేడ్ ఎన్ అనౌన్స్మెంట్. అండ్ ఇంకోటి కూడా చెప్పాడు, దెర్ ఈజ్ నో అగ్రిమెంట్. ఎవరికి దెర్ ఈజ్ నో అగ్రిమెంట్ అనేది నేపథ్యం ఏమిటి అంటే, కాంగ్రెస్ కర్ణాటకలో అధికారంలోకి వచ్చినప్పుడు అప్పట్లో వినపడింది, అప్పట్లో చెప్పుకున్నది కూడా ఏమిటంటే, 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఇంకొక 2.5 సంవత్సరాలు డికే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉంటాడు. దట్స్ వాట్ ది అగ్రిమెంట్ ఈస్, అండ్ దట్ హ్యాస్ అపియర్డ్ ఈవెన్ ఇన్ ది ప్రెస్. అయితే ఇప్పుడు సిద్ధరామయ్య తోకజాడిస్తున్నాడు. వాస్తవానికి అప్పట్లో కాంగ్రెస్ కర్ణాటకలో అధికారంలోకి రావడానికి చక్రం తిప్పిన వాళ్ళలో ప్రథముడు డికే శివకుమార్. మిగిలిన వాళ్ళంతా యాడెడ్ ఫోర్సెస్, బట్ ది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఫోర్స్ ఇస్ డికే శివకుమార్. సరే, పార్టీ అధిష్టానం చెప్పింది ఆ రోజు ఈక్వేషన్స్ దృష్ట్యా ఓకే, 2.5 ఏళ్ళు ఈయన, 2.5 ఏళ్ళు అనుకున్నారు. బట్ ఇప్పుడు 2.5 ఏళ్ళు కాదు, మొత్తం 5 ఏళ్ళు నేను ఉంటాను ఆయన అంటున్నాడు. వాస్తవానికి ఈ విషయం గత కొద్ది నెలలుగా చర్చలో ఉంది. దీని మీద ప్రశ్నిస్తే ఆల్ ఇండియా కాంగ్రెస్ ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, రాజ్యసభలో నాయకుడు ఎవరు, మన మల్లికార్జున ఖర్గే, ఆయన ఏమన్నాడు? వాస్తవానికి హీఈస్ ది ప్రెసిడెంట్. ఆయన చెప్పేది ఏమంటే, ఈ విషయం అధిష్టానం నిర్ణయిస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే, తన చేతిలో బీయింగ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ తన చేతిలో ఏం లేదు అని ఆయన ఓపెన్గా చెప్పేసాడు. ఆ మాట మాత్రం మాట్లాడుకున్నా ఆయన అదంతా చెప్పాడు. చెప్పి ఇప్పుడు ఏమన్నాడు, అధిష్టానం నిర్ణయిస్తుంది చెప్పారు. ఆ అధిష్టానం ఇప్పుడు మాట్లాడట్లా. వాస్తవానికి సిద్ధరామయ్య అసెంబ్లీలో ప్రకటన చేసినప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అక్కడ లేడు, అసెంబ్లీలో లేడు, ఆయన అక్కడ వేరే చోట ఉన్నాడు. అది అయిన తర్వాత సిద్ధరామయ్య ప్రకటన వచ్చిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడాడు. ఆయన ఏమంటాడు, మా మధ్య ఒప్పందం ఉంది అంటాడు. ఒప్పందం ఉంది అని నేను అంటాడు, లేదు అని ఆయన అంటాడు. ఒప్పందం ఉందా లేదా తేల్చి చెప్పాల్సిన బాధ్యత ఉన్న ఏఐసిసి నోరు మెదపట్ల. ఎందుకు మెదపట్లేదని మరి అందరికీ అర్థమైంది. ఎందుకంటే ఏఐసిసి కనుక బలంగా ఉండుంటే ఈ నాయకులు ఇట్లా నాటకాలు ఆడి ఉండేవారు కాదు. ఫస్ట్ ఖచ్చితంగా అధిష్టానం ఏది చెప్తే అది చేయాల్సిన పరిస్థితి వీళ్ళకి వచ్చేది. వాళ్ళకంత బలం లేకపోవడము, రీసెంట్గా బీహార్లో జరిగిన ఎలక్షన్స్లో పార్టీ అనూహ్యమైన పరాజయం, కేవలం 6 సీట్లు వచ్చాయి. పరాజయం పొందడము చిన్న విషయం కాదు. అంటే పార్టీ హౌ ఇట్ ఈస్ గెటింగ్ డౌన్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. దాంట్లో ఎవరికి ఎటువంటి సందేహాలు అక్కర్లేదు. అండ్ పార్టీ దగ్గర బలం లేదు కనుక ఈ నాయకులందరూ తొగజాడుస్తున్నారు, దాంట్లో కూడా సందేహం అక్కర్లేదు. ఇప్పుడు ఏమిటి అంటే, వాట్ విల్ బి ద సిచ్యుయేషన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ది కమింగ్ 1 year ఆర్ సో? ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి, వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ నెక్స్ట్ ఇయర్ యూపీలో ఉన్నాయి, కేరళలో ఉన్నాయి. వరుస ఎలక్షన్స్ అంటే ఇట్స్ గోయింగ్ ఆన్. సో ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే, పార్టీలోని సీనియర్ నాయకులే పార్టీ నాయకత్వాన్ని ఖాతరు చేయనప్పుడు, లెక్క చేయనప్పుడు, బయట ఉన్న పార్టీలు, ఇండియా కూటమిలో ఉన్న మిగిలిన పార్టీలు ఈ నాయకత్వాన్ని ఖాతరు చేస్తాయా? విల్ దే హియర్ వాట్ కాంగ్రెస్ సేస్? దిస్ ఈజ్ ఎ క్వశ్చన్. ఖచ్చితంగా కాదు. ఎందుకు కాదు అంటే, నీ పార్టీలో వాళ్ళే నీ మాట విన్నప్పుడు బయట వాళ్ళు వినరు. సో
ఫర్ ది కాంగ్రెస్ పార్టీ దెర్ ఇస్ ఎ నీడ్ టు ఇంట్రోస్పెక్షన్. ఖచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకోవాలి, అవసరమైన మార్పులు చేయాలి. ఆత్మపరిశీలన ఒకటి సరిపోదు. ఆత్మపరిశీలన ఎప్పుడూ ఒకటి సరిపోదు. ఆత్మపరిశీలన చేసుకుంటే మేము ఇక్కడ బలహీనంగా ఉన్నాము, ఇక్కడ బాగోలేదు, ఎవరి ప్రయోజనం కాదు కదా. కెన్ దే పుట్ ఇన్ కరెక్టివ్ స్టెప్స్, కరెక్టివ్ మెజర్స్? కాంగ్రెస్ పార్టీ కనుక ఆ పని చేయలేకపోతే ఇట్స్ గోయింగ్ టు బి ఏ డ్యామ్ ఫెయిల్యూర్, నాట్ ఓన్లీ ఫర్ ఇట్ సెల్ఫ్, ఫర్ ది నేషన్ యాజ్ వెల్. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యాజ్ ఆన్ డేట్ భారతీయ జనతా పార్టీ తర్వాత అక్రాస్ ది నేషన్ స్ప్రెడ్ ఉన్న పార్టీ కాంగ్రెస్ మాత్రమే. ఇది ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఆ పార్టీ కూడా బలహీనపడితే అధికారంలో ఉన్న బీజేపీని కనీసం క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎస్, ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళ తప్పులని బయటకు చెప్పడము, వాళ్ళకి నచ్చని విషయాలను కూడా ఓపెన్గా చెప్పగలగడం. ఈ పరిస్థితిలో ఏదో ఒక రాజకీయ పార్టీ కావాలి మనకి, అదే పార్టీ అయినా కానీ. గతంలో కమ్యూనిస్టులు ఉండేవారు కానీ వాళ్ళ బలాలు తగ్గిపోయాయి. దే ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ ఎక్సెప్ట్ ఓన్లీ ఫర్ పేపర్ స్టేట్మెంట్స్. So now it is only Congress party which has to do that, and it is a time whether to change the leadership, whether to change the directions, whether to change the functionalities, whatever it is. In all aspects కాంగ్రెస్లో మార్పు రావాల్సిన అవసరం కాంగ్రెస్కి ఉంది, దేశానికి ఉంది. అవతారం